చేసినటువంటి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను యాక్చువల్గా నాకు అసలు ఎడ్యుకేషన్ గురించి కానీ ఇలా టెక్నికల్గా చదివితే ఇది అవుతుంది, ఇలాంటి ఇది అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, ఎట్లా వస్తుంది అని చెప్పి తెలియదు. మా నాన్నగారి కోరిక నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు ఆయన ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్గా ఉండేవాళ్ళు. ఒకసారి నన్ను ఆయన మా వాడిని నేను ఇన్స్పెక్ట్ చేయాలి, బ్రేక్ ఇన్స్పెక్ట్ చేయాలి. దానికి కూడా నాకు తెలియదు ఏం చదివితే అవుతారు, లేకపోతే ఏం చేస్తే అవుతారు అనేది నాకు ఆయన కృషి. నేను ఈరోజు ఇక్కడికి పొజిషన్లో ఉన్నాను అంటే కాదు. అండ్ ఆయన అంత ఫౌండేషన్ ఇచ్చారు నాకు. నాకు జన్మలు ఇచ్చిన తండ్రి నాకు అంత ఫౌండేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ కాకినాడ గురించి నాకు అనుబంధం. నేను 78లో కాకినాడలో యాజ్ ఎ స్టూడెంట్గా వచ్చాను. 78 నుంచి 81 వరకు కాకినాడలో చదువుకున్నాను. 82 నుంచి 83 వరకు నేను జస్ట్ అంటే నాకు ఏం తెలియదు అండి, బయట ఏంటి ఇదేంటి ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది అని నాకు అంత కూడా నాలెడ్జ్ లేదు నాకు. అప్పుడు తెలియకుండానే నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఆల్మోస్ట్. సో దాని మూలనే నేను కొంచెం రగ్గడ్గా ఉంటాం కానీ, కొంచెం స్టబాన్గా ఉంటాం కానీ, నా డిసిషన్స్ కానీ ఇలాంటి ఇంకో ఏదైనా ఇష్యూ బేస్డ్లో కానీ ఇష్యూలో కానీ నేను అంత స్ట్రాంగ్గా నిలబడడానికి కారణం అంటే నేను డ్యూటీలు జాబ్లో జాయిన్ అయ్యి నేను చూస్తున్నాను కదా, కొంతమంది ఇప్పుడు చూస్తుంటే ఈ ఆలోచనలు ఈ ఐఏఎమ్స్తో వస్తున్నారు చాలామంది గమనిస్తాను. నేను జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు దీని అసలు నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి, ఏం చేస్తారు ఏంటి అనేది కూడా తెలియకుండా టైంలో నేను యూనిఫామ్ వేసుకున్నాను. సో అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. 84లో ఇదే కాకినాడ ఆఫీస్లో, అప్పుడు ఎక్కడ అబ్బరా మనగా శాంతినగర్ ఆఫీస్లో ఒక ఏఎంఏగా నేను రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేసి కత్తిపూడి చెక్ పోస్ట్ డ్యూటీ. అక్కడి నుంచి నేను మళ్ళీ తర్వాత 6 monthsలో మ్యూచువల్ మీద విజయవాడ వెళ్ళిపోవడం. విజయవాడలో ఉండగా అక్కడ నా మ్యారేజ్ అవ్వడం, నా మిసెస్ నాకు లైఫ్ పార్ట్నర్ రావడం. అక్కడి నుంచి విజయవాడలో ఉండగానే మళ్ళీ అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు బాబు, ఆ తర్వాత పాప. ఇక్కడ ఇట్లా అంటే కాకినాడలో నేను జాయిన్ ఇదే ఆఫీస్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇదే కాకినాడ ఆఫీస్లో నేను అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇదే కాకినాడ ఆఫీస్లో జిల్లా అధికారిగా రిటైర్డ్ అవుతున్నాను. దానికి నేను మటుగా వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఎందుకంటే రెండోది ఏంటంటే ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలో నేను అసిస్టెంట్ మోటార్ వెహికల్ నా ప్రస్థానం డిపార్ట్మెంట్లో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడే నేను అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొందాను. అక్కడి నుంచి నేను ఆర్టీఓగా కూడా ఇక్కడ ఈ జిల్లాలోనే ప్రమోషన్ పొందాను. ఒక్క ప్రమోషనే నేను ఈ జిల్లాలో మిస్ అయ్యాను. యాజ్ ఏ డిటీసీగా నేను ఈ జిల్లాలో ప్రమోషన్ లేకపోయినందుకు ఇప్పుడు నేను నాకు చాలా కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు కూడా. సో ఇక ఉద్యోగపరంగా చాలామంది చెప్పారు నాలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఈ క్వాలిటీస్ ఉన్నాయని. అన్నీ నాకైతే తెలియదు, కానీ నేనైతే నా పోల్సాడు మనం చట్టానికి లోబడి ఏదైనా చేస్తాను. నేను చట్ట పరిధిలో ఏదైనా ఎంత మొండిగానైనా చేస్తా. చట్ట పరిధిలో లేదా నేను చట్టానికి అతీతంగా ఎప్పుడు కూడా నాకు తెలుసు నేను చేయలేదు, అదే నేను అంతే తప్ప. సో నేను చట్టానికి లోబడి పనిచేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు నా సబార్డినేట్, నా కొలీగ్స్ కానివ్వండి, అలాంటి స్టాఫ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళని డివియేట్ అవుతున్నప్పుడు వాళ్ళని కొంచెం కటువుగా మాట్లాడటం కానీ, కొంచెం సమ్టైమ్స్ గట్టిగానే వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. సో దానికి మీ అందరినీ కూడా అప్పుడప్పుడు మనసు నొప్పించినందుకు ఈ సభాపూర్వకంగా మీ అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను. నెక్స్ట్ సో మీ ఆదరాభిమానాలతో నేను ఈ రోజు వరకు కూడా అంటే ప్రతి జిల్లాలో కాదు, ఈ జిల్లాలోనే కాదు, నేను యాజ్ ఏ ఆర్టీఓగా డిటీసీగా అనంతపూర్లో చేసినా కానీ, చిత్తూరులో చేసినా కానీ, ఈస్ట్ గోదావరిలో చేసినా కానీ, అక్కడ ప్రతి ఒక్కళ్ళు అటెండర్ దగ్గర నుంచి
ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అందించిన మీ సహాయ సహకారాల వల్లే నేను ఈ స్టేజ్కి రాగలిగాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అంత టఫ్ అంటే ఆ టఫ్నెస్ నాలో లేదు, అది మీలోనే ఉంది. నన్ను అడ్డం పెట్టుకుని మీరు అంత టఫ్గా ఉన్నారు అంతే తేడా. నన్ను అడ్డం పెట్టుకుని మీరు టఫ్గా పనిచేశారు కాబట్టి మీరు కరెక్ట్గా సిన్సియర్గా పనిచేశారు, సిన్సియర్గా చేశారు. టఫ్గా క్లిష్ట సమయాల్లో పారిపోకుండా నిలబడి కరెక్ట్గా చేయగలిగారు కాబట్టి అది క్రెడిట్ అంతా కూడా గోస్ట్ మీ అందరికీ అది క్రెడిట్ నాది కాదు. సో నేనే జస్ట్ ఒక గోడని అంతే, వాల్ని మీకు ప్రొటెక్ట్ నేను నన్ను ఆ గోడను చూపించి మీరంతా కూడా బాగా కష్టపడ్డారు మీరంతా. సో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ కానీ మీరు చేసినటువంటి శ్రమకి నేను పేరు పొందాను. సో దానికి కూడా మీ అందరికి కూడా నేను కృతజ్ఞుడిని. మీరు అందించిన ఈ సహాయ సహకారాలకి అన్నిటికీ కూడా నేను సదా కృతజ్ఞుడిని. ఈ నా సర్వీస్లో మిమ్మల్ని ఎవరైనా కొంచెం హర్ట్ చేస్తుంటే కనుక అది డిపార్ట్మెంట్ శాఖాపరమైనటువంటి విషయం మీద తప్ప పర్సనల్గా కాదనేది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇంకోటి, నేను కష్ట సమయంలో ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు నా వాళ్ళు అందరూ కూడా నాకు కొన్ని సమయాల్లో చాలా సపోర్ట్ ఇచ్చారు. అది మటుకు నేను ఎప్పుడు మర్చిపోను. ఆ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. సో వాళ్ళకు కూడా అందరికీ నేను కృతజ్ఞుడిని. చెప్పిందే మరి మా కుటుంబం కాదా? అవును, మీరు అందరూ సపోర్ట్ చేసి ముందు ఉంది, ఆ తర్వాత మీరు అందరూ సపోర్ట్ చేయబట్టే ఓకే. మీ అక్కగారి గురించి నువ్వు అంత బాధపడద్దు కానీ ఎప్పుడైతే మేము సగభాగా నా వల్ల హాఫ్ నేను చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలిసి నా బెటర్ హాఫ్లో దీని గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. సో నాకు ఇంత ఇది వచ్చింది అంటే వాళ్ళంతా ఉండబట్టే కదా. మీకు వచ్చే గంట పడుతుందంటే మనవలకి ఓకే. అంటే ఏమనుకోవద్దండి, ఒక చిన్న అంటే నాకు ఇక్కడ ఆఫీస్లో అంటే ఈస్ట్ గోదావరిలో నాకు చిన్న బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మన డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఈయన ఎలా పెన్షన్ తీసుకుంటాడు, పెన్షన్ పేపర్ ఎలా సబ్మిట్ చేస్తాడని అన్నాడు అంట ఒక ఆయన. సో ఎందుకంటే ఛాలెంజెస్ని స్వీకరించలేని వాడు, నెక్స్ట్ ఏదైనా ఒక గుడ్ ఐడియా ఇచ్చినవాడు దాన్ని ఫాలో అవ్వలేనివాడు, ఏదో రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు, అది కొంచెం ట్రాక్ మార్చి పద్ధతి కాదు అని చెప్పినా కానీ ఎంత చేత కాని వాడిని ఎవడో కూడా బాగు చేయలేడు. సో ఓకే, మీరు నాపై చూపించిన ఈ ఆదరాభిమానాలకి, నాతో కలిసి మీరు పనిచేసిన ఈ జర్నీ చేసిన దీనికి నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాను. మీ అందరికి కూడా శిరస్సు నమస్తే. థ్యాంక్ యూ.